సంక్షేమ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా విత్తనాల ప్రభాకర్ ఈ గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్ని కార్యవర్గాలను ఏర్పాటు చేసే క్రమంలో ఈ రోజున కోనసీమ అంబేద్కర్ జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిగా నియమితులు కాబోతున్న విత్తనాల ప్రభాకర్ గారు మరి నేను ఈ సంఘానికి సేవ చేస్తాను, భవిష్యత్తులో భావితరాల వారికి పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని చేపడతారని ముందుకొచ్చినందుకు వారికి మీ అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ బీసీ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఆ యువజన సంఘం అధ్యక్షులు చిరంజీవి నాతో పాటు అన్ని జిల్లాలు కూడా పర్యటించి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కుమార క్రాంతి కుమార్ గారు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు. అదేవిధంగా గుర్రం ద్వారకాశీల్ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు, యువజన సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. వారు కూడా రాష్ట్రం మాతో పర్యటించి బీసీలకి సేవ చేస్తారని ముందుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ కాకినాడ ఉమ్మడి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా సంసాని శ్రీని గారని మా ఎంప్లాయీస్ వింగ్ లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారు రాష్ట్ర మొత్తంగానే బీసీ సంఘాల గురించి ఆలోచన చేసి ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి బలహీన బడుగు వర్గాలకి నేను కూడా సేవ చేస్తానని ముందుకొచ్చినటువంటి ఆ సంసాని శ్రీనివాసరావు కూడా మీరు అందరి చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. మరి ఇప్పుడే పెద్దలు బొంతు శ్రీనివాసరావు గారు పాలరేవు మండలం వారు కూడా మేము చేసేటువంటి ఉద్యమాలు, పోరాటాలు చూసి మేము కూడా బీసీ సంఘంలో కీలక పాత్ర పోషిస్తాను, ఈ సమాజంలో ఎంతో మంది బీసీలు అణగారిన వర్గాలు సరైనటువంటి ఆదరణ లేక ఉన్నారని చెప్పని వారికి కూడా ముందుకొచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శివరామ గారు వారు కూడా మరి కదిరి శివరామ గారు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ వారు కూడా ఈ సంఘానికి నేను కూడా పనిచేస్తాను ముందుకొచ్చేందుకు వారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరులు మనకు అందరూ కూడా పేరు పేరు ముందుగా మరి ముందున్నటువంటి నా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడ ఈ రోజున సమావేశం అవటానికి ప్రధానమైనటువంటి కారణం జిల్లా అధ్యక్షుడి నియామక పత్రం ఇవ్వటానికి. ఎందుకంటే మేము కాకినాడ అటు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీనివాసరావు గారు మరి అమలాపురం కాదు పలానా ఊరు వెళ్ళి మనం అక్కడ ఆ వ్యక్తికి మనం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పని రాత్రి మాకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడ వచ్చి మరి వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చి ఈ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో నియోజకవర్గాల కమిటీలు, యువత కమిటీలు, అదేవిధంగా మహిళా, విద్యార్థి, ఎంప్లాయీస్ అన్ని వింగులు కూడా కార్యక్రమాలు వేసుకుంటే భవిష్యత్ కార్యక్రమాన్ని వారికి మేము త్వరలోనే అందజేస్తాము. ఆ క్రమంలో మేము ఈ రోజున ఇక్కడ రావటానికి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ కాదు. ఒక బీసీగా ఎవరైనా పుట్టిన వ్యక్తులు ఈ బీసీ కండువా ధరించకపోతే బీసీలకే మనం మోసం చేసేవాడు అవుతాం. ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్
వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగాలు చేసి మనకి ఇవాళ ఈ జీవితాన్ని ప్రసాదించారు. అలాంటి మహనీయుల యొక్క త్యాగాల్ని మనం వాళ్ళు చేసేటువంటి ఉద్యమాల్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నింటి కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి మనం సమాజంలో వారికి ఒక గుర్తింపుని, మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే స్ఫూర్తితో వారందరూ కూడా ఒక జీవితాన్ని వెలుగునివ్వాలని సంకల్పంతోనే మేము పనిచేస్తా ఉన్నాం. నేను కూడా 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. గత 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో సర్దార్ గౌతలచ్చర్ గారి యొక్క శిష్యుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు కూడా అనేక రాజకీయ పార్టీలు అవకాశాలు ఇచ్చినా కూడా మేము ఎక్కడ కూడా పోటీ చేయి తలుసుకోలేదు. సమాజంలో ఈ వర్గాల కొరకు 2029లో తప్పనిసరిగా ఒక పార్టీని నిర్మాణం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా కలుపుకొని ఒక రాజకీయ వేదిక ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే మేము ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఆ ప్రయాణానికి మీరందరూ కూడా సహకరించాలి. మీరు కూడా మాతో పాటు నడవాలి. ఎందుకంటే ఇవాళ ఏదో వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ అయ్యో మన తాతలు ముత్తాతలు పెట్టిన పార్టీలు అనుకుంటున్నారు. పొరపాటుది. మనకి జన్మనిచ్చినటువంటి కులాలవి ఈ బీసీ కులాలంటే ఇవాళ మనం కట్టుకున్న బట్ట కానీ, మన తిండి కానీ, ప్రభుత్వం పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయంటే మీరు ఒక బీసీగా పుట్టినందుకే ఆ ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలన్నీ కూడా అద్దెళ్ళు, ఇది మన సొంత ఇల్లు, మన కుటుంబం. ఎవరైనా ఇక్కడ బీసీలో 143 కులాలు ఉన్నా కూడా మనందరం కూడా ఒక కులానికి సంబంధించిన వాళ్ళమే. వాళ్ళు ఎస్సీ, ఎస్సీ సోదరులు ఉన్నారు, అనేక సబ్ కాస్టులు ఉన్నాయి. ఏమిటి మీ కులం అంటే వాళ్ళు ఎస్సీ అంటారు. అదేవిధంగా ఎస్టీలో అనేక సబ్ కాస్టులు ఉన్నాయి, వారేమంటారు మేము ఎస్టీ అంటారు. కాబట్టి వాళ్ళు మనం బీసీలవి ఒకడు గౌడ అంటాడు, ఒకడు సెట్టిపల్లి అంటాడు, ఒకడు యాదవ్ అంటాడు, ఇంకోడు కుమ్మరి, కమ్మరి, ఈ విధమైనటువంటి కులాల్లో మనం పుట్టాం. చేతి వృత్తి కులాల్లో పుట్టాం. కులాన్ని గౌరవించుకుందాం. కులంతో పాటు బీసీ వర్గాలు కూడా గౌరవించుకున్న నాడే మనం సమాజంలో వ్యక్తిత్వాన్ని పొందుతాం. వివిధ రాజకీయ పార్టీలు కూడా మనం చూసి భయపడేటువంటి పరిస్థితికి మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కల్పించకపోతే భవిష్యత్తులో మనం భావి తరాలు వారు ఇక్కడ ఉన్నంత యువత కుర్రాడు మేమంతా కూడా ఈ వయసులో 70 ఏళ్ల వయసులో ఎవరి కోసం తిరుగుతున్నాం? మా భార్య పిల్లల కోసం కాదు, మా కుటుంబం కోసం కాదు, మా పిల్లల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం. రాష్ట్రంలో మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. దేశ సంపదని మీ అందరికి కూడా పంచాలి. రాజకీయ ఫలాలందరూ కూడా మీరు పొందాలి. అలాంటి ఆలోచనతో మేము మీరు ఉద్యమాలు, పోరాటాలు చేయాలంటే పరిస్థితికి కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి.